ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాల చెల్లింపు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇవాటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించవచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం, వాహనదారులకు జరిమానాల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్ చలన్లు కట్టేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ చలన్ వెబ్సైట్ క్రాష్ అయింది. దీంతో సైట్లో వెహికల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూపించలేదు. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డిస్కౌంట్ పై ట్రాఫిక్ చాలన్ల చెల్లింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం 2 వీలర్స్ పై 80%, 3 వీలర్స్ పై 90%, కార్లపై ఉన్న చలన్ల విషయంలో 50% రాయితీ ప్రకటించారు. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. దీంతో తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలన్లను కట్టేందుకు జనం ఎగబడటంతో ట్రాఫిక్ చాలన్ల సైట్ కాస్త నిలిచిపోయింది. తొలి రోజే చాలన్లు కట్టడానికి ఎగబడంతో సైట్ పై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగిపోయి క్రాష్ అయింది. దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. డిస్కౌంట్ల ద్వారా పెండింగ్ చలన్ల బకాయిలు క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు. అదికాక వాహనదారులకు జరిమానాల భారం కూడా తగ్గుతోంది. ఈ క్రమంలోనే నేడు ఉదయం నుంచి ట్రాఫిక్ చలన్లు కట్టేందుకు వాహనదారులు ఈ చలన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తమ చలన్లు క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ చలన్ వెబ్సైట్లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూపించడం లేదు. దీంతో వినియోగదారులు పదే పదే రీఫ్రెష్ చేస్తూ అయోమయానికి గురవుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.